టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా మీద ఆడియన్స్లో మంచి అంచనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి మిగిలిన సినిమాల కన్నా ముందు భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో అవుట్ అండ్ అవుట్ వింటేజ్ శంకర్ స్టైల్లో రూపొందుతున్న పొలిటికల్ కమర్షియల్ మూవీగా రాబోతోంది. ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద అంచనాలు ఏర్పడిన విషయం తెలిసాలి. ఇక ఈ సినిమా రీసెంట్గా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకోగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ కూడా వచ్చేసింది. ఒకసారి టాక్ను గమనిస్తే ముందుగా యూఎస్ సర్టిఫికేట్ను సొంతం చేసుకున్న ఈ సినిమా సుమారు 2 గంటల 40 నిమిషాల రన్ టైంతో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా స్టోరీ పాయింట్ను పూర్తిగా రివీల్ చేయకున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కొత్తగా కలెక్టర్గా అపాయింట్ అయిన జిల్లా కలెక్టర్ అయిన హీరోకి సిస్టంలో ఎంత కరెక్షన్ జరుగుతుంది ఇలాంటివి చూసి వీటిని మార్చాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకుంటారట. ఇలా డిఫరెంట్ గెటప్స్లో రామ్ చరణ్ లుక్స్ అండ్ యాక్షన్ సీన్స్లో హీరోయిజం ఎలివేట్ సీన్స్ లాంటివి మేజర్ హైలైట్స్ అని అంటున్నారు. ఇక రిచ్ విజువల్స్ అండ్ సాంగ్స్ కోసం పెట్టిన ఖర్చు అన్ని కూడా విజువల్గా చాలా బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే రేంజ్లో టాక్ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే మాస్ కుమ్ముడు ఖాయమని చెప్పుకోవాలి. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్ చేంజర్ సెన్సార్ టాక్ హైలైట్ లెవెల్లో వచ్చినతో దాదాపు ఈ సినిమా 1000 కోట్ల మార్కెట్ పక్కా అని తెలుస్తోంది. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడంటూ సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో.